అమ్మగారు మాకు కావలసిన ఆహారం దయచేసినట్టు నేను వాక్యంతో మా హృదయాలను ఫలింప చేయమని త్వరగా వచ్చుచున్న యేసు పరిశుద్ధ నామమున అడిగి వినుముతో వేడుకొనిచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈ యొక్క స్త్రీల ఆరాధన కార్యక్రమంకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. ఈ యొక్క సమయానికి ఈ యొక్క దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి ధ్యానాంశము మరి ఎవరి గురించి ధ్యానిస్తున్నామండి? చదువుబడిన లేఖనములలో ఎవరెవరు ఉన్నారు? లేయా వారెవరి కుమార్తెలు? లాబాను యొక్క కుమార్తెలు. అయితే చదువుబడిన లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ దినాన మనము లేయ గురించి రాహేలు గురించి ధ్యానించబోతున్నాం. అయితే ఆ చదువుబడిన లేఖనాన్ని మరొకసారి చదివి వినిపించండి. లాబానుకు 2 కుమార్తెలుండిరి. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. చాలమ్మా. లాబానికి ఎంతమంది కుమార్తెలు ఉన్నారంట? 2 కుమార్తెలు ఉన్నారు. పెద్దదాని పేరు ఏం పేరు? రెండవ దాని పేరు రాహేలు. అయితే లేయ ఏం కలిగినది? తనకు ఒక వ్యాధి ఉన్నది, జబ్బు కళ్ళు గలది అని లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నాం. రాహేలు చాలా అందంగా ఉంది, ఆమె సౌందర్యంగా ఉంది, రూపవతిగా ఉంది. అయితే వీరిలో యాకోబు రాహేలును ప్రేమించి మరి రాహేలు కోసము 7 సంవత్సరాలు పని చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. 7 సంవత్సరములు కొలువు చేసినట్లు మనం చూస్తున్నాం. 7 సంవత్సరములు మరి లాబాను యొద్ద మరి దాసము ఉన్నట్లు కూడా మనం చూస్తామండి. అందుకోసమే ఈ చదువుబడిన లేఖనములలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ ఒక్కసారి 17వ వచనం కానుంచి చదువుకుందామమ్మా. లేయ జబ్బు కళ్ళు గలది, రాహేలు రూపవతి అయి సుందరినై ఉండెను. యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదను. అందుకు లాబాను ఆమెను అన్యునికిచ్చుట కంటే కూడా నీకిచ్చుట మేలు, నా యొద్ద ఉండుమని చెప్పగా యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరములు కొలువు చేసినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. 7 సంవత్సరములు ఉచితముగా పని చేసినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి ఎన్ని దినాలైనాయండి? 7 సంవత్సరాలు కూడా కొద్ది దినాల వలె అయినాయంట. కానీ లాబాను యొక్క దృష్టిలో ఎవరిని ఇవ్వాలనుకున్నాడు? ఎందుకంటే ఈ జబ్బు గల్లదాన్ని ఎవరు చేసుకోరు గనక అయినా కూడా ఈమెను కూడా అతనికి ఇస్తానని అనుకున్నాడు. కానీ అతనికి మాత్రము చెప్పలేదు. కానీ ఒకానొక దినమున రాత్రికాల వేళలో తన మామ ఏం చేశాడంటే యాకోబు యొద్దకు జబ్బు కళ్ళు కలిగినటువంటి లేయను పంపినట్లు ఆ లేఖనములలోనే మనం చూస్తాం. చదవండి అమ్మా. చదవమ్మా. అందుకు లాబాను ఆమెను అన్యునికి ఇచ్చుట కంటే నీకిచ్చుట మేలు, నా యొద్ద ఉండుమని చెప్పగా యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరములు కొలువు చేసెను. అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. తర్వాత యాకోబు నా దినములు సంపూర్ణమైనవి గనక నేను నా భార్య యొద్దకు పోవునట్లు ఆమెను నాకిమ్మని లాబాను అడిగా. నా 7 సంవత్సరములు సంపూర్తి చేసినాను, ఇంకా నేను నా భార్య యొద్దకు వెళ్తాను అని లాబాను అడిగినట్లు కూడా మనం చూస్తున్నాం. లాబాను ఆ స్థలంలోనున్న మనుషులను అందరినీ పోగు చేసి ఏం చేస్తున్నాడు?
విందు చేయించి రాత్రివేళ తన కుమార్తె అయిన లేయాను అతని యొద్దకు తీసుకొని రాగా యాకోబు ఆమెను కూడెను అని మనం చూస్తూ ఉంటున్నాం. మరియు లాబాను తన దాసి అయిన జిల్పాను తన కుమార్తె అయిన లేయాకు దాసిగా ఇచ్చినట్లు కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ రాహేలు కోసము 7 సంవత్సరాలు కొనువు చేశాడు. తర్వాత లేయా కోసము కూడా 7 సంవత్సరాలు కొలువు చేసినట్లు. తర్వాత ఇంకా 7 సంవత్సరాలు ఎందుకు కొలువు చేశాడండి? తన యొక్క వాటి కోసము కొలువు చేసినట్లు మనం చూస్తున్నాం. 21 సంవత్సరాలు తన లాభానుకు మరి యాకోబు కొలువు చేసినట్లు లేఖనములలోనే మనం చూస్తున్నాం. అందుకోసమే 20 ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాబానుతో, నీవు నాకు చేసిన పని ఏమిటి? నేను రాహేలు కోసం కదా కొలువు చేసింది, కానీ నువ్వెందుకు నాకు ఈ పని చేశావు అని యాకోబు అడుగుతూ ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అందుకోసమే రాహేలు కోసమే కదా నీకు కొలువు చేసింది, ఎందుకు నన్ను నువ్వు మోసపుచ్చితివి అంటూ ఉన్నాడు. మరి నిజంగా చాలామంది కుటుంబాల్లో కూడా ఏం చేస్తారండి, చిన్నదానికి పెళ్ళైనప్పుడు పెద్దవారు ఉన్నప్పుడు ఏం చేస్తారు, చాలా బాధపడుతుంటారు. అయ్యో ఇంకా దీనికి వివాహం కాదేమో అని అనుకుంటూ ఉంటారు. కానీ దేవుని చిత్తంలో ఎప్పుడు ఏది జరగాలో అది జరుగుతాయి. అందుకోసమే పెద్దలు అంటారు కదా, కళ్యాణం వచ్చినా ఆగదు, కక్కొచ్చినా ఆగదు. దేవుని చిత్తము లేకుండా ఏది కూడా జరగదు. అందుకోసమే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రాహేలు కోసమే కదా నేను 7 సంవత్సరాలు కొలువు చేసిన, నువ్వు ఎందుకు నన్ను మోసపుచ్చితివి? అందుకు లాబాను, పెద్దదానికంటే ముందుగా చిన్నదానికి నీకిచ్చుట మా దేశపు మర్యాద కాదు అంటూ ఉన్నాడు. పెద్దదాన్ని కాకుండా చిన్నదానికి చెయ్యకూడదు అని చెప్తున్నాడు. ఈమె యొక్క వారము సంపూర్ణము చేయుము, నీవిక 7 సంవత్సరములు నాకు కొలువు చేసిన ఎడల అందుకై ఆమెను కూడా నీకిచ్చదనని చెప్పగా, ఇంకా నువ్వు నాకు 7 సంవత్సరాలు కొలువు చేయి, ఆమెను కూడా నీకు ఇస్తాను అంటూ ఉన్నాడు. నిజంగా తన తండ్రి ఎంతగా మరి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. అక్కడ మరో 28వ వచనాన్ని ఒక్కసారి చదవండి. 27, 28. యాకోబు అలాగు చేసి ఆమె వారము సంపూర్తి అయిన తర్వాత అతడు తన కుమార్తె అయిన రాహేలును అతనికి భార్యగా ఇచ్చెను. మరియు లాబాను తన దాసియగు బిల్హాను తన కుమార్తె అయిన రాహేలుకు దాసిగా ఇచ్చెను. యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేసినట్లు మనం చూస్తున్నాం. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. నిజంగా ఒకవేళ మనలో ఉన్నటువంటి ఆ యొక్క ఏదైనా అంధకారం ఏదైనా మనలో ఉన్నటువంటి అంధత్వం కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ దానికి దేవుడు చూస్తున్నాడా లేదండి? అయితే రాహేలు లేయాను ఎక్కువగా తనకున్న బాధను బట్టి ఆమె ఎంతగానో విసిగిపోతూ ఉంటే లేయాను దేవుడు చూసి ఆమె యొక్క గర్భాన్ని తెరిచినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అందుకోసమే అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒకసారి చదవండి. లేయా దేశింపబడుట చూచి యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలయ్యుండెను. లేయా గర్భవతి అయి కుమార్ని కని యెహోవా నా శ్రమను చూచియున్నాడు కనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని అతనికి రూబేను అను పేరు పెట్టెను. మరలా ఆమె గర్భవతి అయి కుమార్ని కని నేను ద్వేషింపబడుతున్న సంగతి యెహోవా విన్నాడు. నేను ద్వేషింపబడుతున్నటువంటి సంగతి యెహోవా విన్నాడు గనక ఇతన్ని కూడా నాకు దయచేసిన అనుకొని అతనికి సిమ్యోను అను పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమార్ని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును, అతనికి 3 కుమారులను కంటినని అందుచేత అతనికి లేవి అను పేరు పెట్టెను. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరలా ఆమె గర్భవతి కుమార్ని కని ఈసారి యెహోవాను స్తుతించదననుకొని అతనికి యూదా అను
పేరు పెట్టెను. అప్పుడు ఆమెకు కాపు ఉడిగెను అని లేఖనములలోనే మనం చూస్తున్నాం. నిజంగా ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే రాహేలు చాలా అందవతి అండి, సుందరవతి అండి, మంచి సౌందర్యవతి అండి. అయితే లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నాం. నిజంగా ఈమె ఎంత అందంగా ఉన్నా కూడా ఒకవేళ భర్త ప్రేమిస్తూ ఉన్నాడు కానీ దేవుని యొక్క కృపను పొందుకోలేకపోయిందండి. కానీ లేయాను జ్ఞాపకం చేసుకున్నట్లయితే లేయా ఒకవేళ దేశింపబడుతున్నప్పటికీ, లేయాను ప్రేమించకపోయినప్పటికీ భర్త, కానీ దేవుడు ఆమెను చూశాడు, ఆమెను ప్రేమించి ఆమె గర్భాన్ని తెరిచాడండి. దేవుడు ఎంతో గొప్ప ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు అండి. నిజంగా ఒకవేళ సంఘంలో దేశింపబడవచ్చు, కుటుంబంలో దేశింపబడవచ్చు, అయినప్పటికీ ఆమెను మాత్రము దేవుడు జ్ఞాపకము చేసుకొని చక్కగా ఆమెను ఆశీర్వదించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. నిజంగా ఈమె జబ్బు కలగలది, ఇది ఎందుకు పనికి రాదు అనుకోవచ్చు మనం, కానీ మన కుటుంబాల్లో కూడా ఇది అవిటిది, ఇది ఎలాంటిది అనుకోవచ్చు. కానీ దేవుడు ఒక దినాన ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకము చేసుకొని దర్శించబోతాడు అనేది జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే కీర్తనల గ్రంథము 55వ సంకీర్తన 22వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. అక్కడ యాకోబు గురించి జ్ఞాపకం చేసుకుందాం. నీ భారము యెహోవా మీద మోపము, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతివంతులను ఆయన ఎన్నడును కదలనియ్యడు. నిజంగా 7 సంవత్సరాలంటే ఊరికేనేనండి. అతను ఎంత కష్టపడి ఉంటాడో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, ఎంత శ్రమించి ఉంటాడో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. యాకోబును దేవుడు ఆదుకున్నట్లు కూడా మనం చూస్తున్నాం. నీతివంతులను ఆయన ఎన్నడూ కూడా కదలనీయడు అని లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నాం. అదే రీతిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 56వ సంకీర్తన 3వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను, దేవుణ్ణి బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించుదును. ఎప్పుడైతే నాకు భయం సంభవిస్తుందో ఆ దినమున నిన్ను ఆశ్రయించుచు ఉన్నాను అంటున్నాడు. దేవుణ్ణి బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను అని లేఖనములు 56వ సంకీర్తన 3వ వచనము. అందుకోసమే లేఖనములలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చాలా చక్కగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనకు కూడా ఒకవేళ కుటుంబాల్లో భారం కావచ్చు, ఇంట్లో భారం, అది పని భారం కావచ్చు, ఏదైనా సమస్య కావచ్చు, కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? నీ భారము యెహోవా మీద మోపాలంట. నిజంగా మనం అనుకుంటే నాకు ఎంత శ్రమ అండి, ఎంత బాధ అండి అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది? నీ భారం అంతా కూడా తీసి యెహోవా మీద మోపుము అంటూ ఉంది. ఆయనే నిన్ను ఆదుకొనును. కానీ మనకు భారం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు దేవుని యొద్దకు రారండి. వస్తారా? ఎక్కడికి వెళ్తాం? ఆ అక్క దగ్గరకో, ఈ అక్క దగ్గరకో, ఆ అమ్మ దగ్గరకో వెళ్ళి నీలో ఉన్న భారాన్ని అంతా కూడా మాట రూపంలో, కన్నీటి రూపంలో దించుకుంటారు. అవునా కాదా? ఎందుకంటే లోకంలో జరిగేదే అది. కానీ ఎవరి యొద్దకు పోయి నువ్వు పంచుకోకూడదండి నీ బాధ. ఎవరి మీద వేయాలి? యెహోవా యొద్ద. అందుకోసమే దేవుని వాక్యము చాలా చక్కగా సెలవిస్తుంది. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేస్తాను అంటుంది. నిజంగా నువ్వు ప్రయాసతో, భారముతో, బాధతో కృంగిపోయి ఉన్నావేమో, వ్యాధిలో కృంగిపోయి ఉన్నావేమో, శ్రమల్లో కృంగిపోయి ఉన్నావేమో, నీకు కలిగిన ఇబ్బందుల్లో నువ్వు కృంగిపోయి ఉన్నావేమో. ఏదైనా అలా కృంగిపోయి నువ్వు మనుషుల దగ్గర వెలబుచ్చుకోకుండా ఎక్కడికి రావాలంట?
దేవుని యొద్దకు రావాలంట. నీ భారాన్ని తీసివేసేది, నీకు శాంతి సమాధానం ఇచ్చేది, నీ మనసుకు నెమ్మదినిచ్చేది దేవుడేనండి. కానీ మనం దేవుని యొద్దకు రామండి. వస్తారా? ఎక్కడికి వెళ్తారు? బాగా పరిచయం అయింటదే ఆ అక్క దగ్గరికి వెళ్తాం, 2 కన్నీరు చుక్కలు దించి అది ఇదే. కానీ నువ్వు వారి దగ్గర కన్నీరు వృధాగా కార్చుట వలన ఆ కన్నీరు వ్యర్థమైపో. నీ కన్నీరు ఆయన బుడ్డిలో దాచబడాలండి. నీ కన్నీటి ప్రార్థనతో నువ్వు దేవుని యొద్దకు మొరపెట్టుకోవాలండి. నీకు కలిగిన సమస్యను బట్టి, నీకు కలిగిన బాధను బట్టి, నీకు కలిగిన వేదనను బట్టి, నీకు కలిగినటువంటి ఆ యొక్క ఆర్థిక సమస్యను బట్టి, మరి ఏదైతే నీలో రోగం ఉందో ఆ రోగాన్ని బట్టి నువ్వు ఎవరి యొద్ద మొరపెట్టుకోవాలి? దేవుని యొద్ద మొరపెట్టుకోవాలి. దేవుడే నిన్ను స్వస్థపరుస్తాడండి. ఆయన మాట మాత్రం ఇస్తే నీకు స్వస్థత కలుగుతుందండి. నిజంగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన ముడితే చాలు, ఆయన తాకుతే చాలు స్వస్థత. ఆయన వస్త్రము చెంగు ముట్టినా కూడా స్వస్థత. నిజంగా కోనేటి దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి పడి ఉన్నాడండి? ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరముల నుంచి కోనేటి దగ్గర ఎవరు? పక్షవాయువుల వ్యక్తి ఉన్నాడండి. అయితే ఆయన దేవుడు మాట మాత్రమే సెలవిస్తాడు. ఎవరు వెళ్ళక పూర్వమే నువ్వు వెళ్ళి నీ పరిపెత్తుకొని నువ్వు నడుము అన్నాడు. నడిచాడా లేడండి? ఆయన మాట మాత్రము సెలవిస్తే స్వస్థత అండి. నిజంగా లేయ అనుకుండొచ్చు, నేను దేనికి పనికిరాను, నాకు అందము లేదు, అందహీనురాల్ని, ఎలాంటి దాన్ని, ఏ లోపం అని అనుకోరు. కానీ మనలో కూడా అనేక లోపాలు ఉండొచ్చు. కానీ మనం ఎప్పుడూ కూడా దేవుడు నువ్వు నల్లని దానివా, తెల్లని ద్వారా, నీకు జబ్బు ఉందే, నీకు అది ఉందా అని చూడడం లేదండి. కేవలం నీ భారము యెహోవా మీద మోపము. ఆయన యొద్దకు వచ్చి ఆయనని వేడుకున్నట్లయితే ఆయన నీ ప్రతి అవసరతను కూడా తీరుస్తాడు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అనుకుంటారు చాలామంది, అబ్బా ఆమె చక్కగా పాడుతుంది, ఆమె చక్కగా ప్రార్థన చేస్తుంది, ఆమె చక్కగా ఉంటుంది కనుక ఆమె ప్రార్థన దేవుడు వింటాడేమో అనుకుంటారు. కానీ ఎవరి నీతివంతుల ప్రార్థన ఖచ్చితంగా దేవుడు వింటాడండి. నిజంగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మనలో ఉన్న వేదనను బట్టి మనం కుంగిపోకుండా, సమస్యను బట్టి, ఇబ్బందిని బట్టి, మనలో ఉన్న రోగమును బట్టి, బాధను బట్టి, కుటుంబ పరిస్థితులను బట్టి కృంగిపోకుండా ఎక్కడ దేవుని యొద్ద మొరపెట్టినట్లయితే దేవుడు నీ ప్రతి అవసరతను కూడా తీరుస్తాడండి. మనం నిజంగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే లేయ అనుకునవచ్చు, నాకు ఇంకా వివాహం కాదు, ఎందుకంటే నాలో ఈ లోపం ఉంది కనుక నాకు ఇంకా ఏమీ జరగదనుకో. కానీ దేవుని చిత్తము ఆమె జీవితంలో అద్భుతకరంగా దేవుడు ఆమెను చూశాడు, ఆమెకు వివాహం జరిగించాడు, గర్భఫలం కూడా అనుగ్రహించాడండి. నిజంగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ నాకు భయము సంభవించే దినము నా నిన్ను ఆశ్రయించుచున్నాను, దేవుణ్ణి బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను, దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉండాలంట. ఎంత కష్టము వచ్చినా, ఎంత శ్రమ వచ్చినా భయపడక నిర్భయముగా దేవుని యొద్ద చేరేవారంగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తుంటున్నాను. నిజంగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయనను ఆశ్రయించాలి అంటే మనలో ఏముండాలండి? దేవుణ్ణి ఆశ్రయించాలి అంటే మొట్టమొదటిగా మనలో ఏముండాలి? ఏముండాలమ్మా? నువ్వు దేవుణ్ణి ఆశ్రయించాలి అంటే నీలో ఆశ ఉండాలా లేదా? ఇప్పుడు నువ్వు దేవుని సన్నిధానానికి రావాలంటే నీలో తపన ఉండాలి, ఆశ ఉండాలి. ఉన్నట్లయితేనే నువ్వు దేవుని సన్నిధానానికి వస్తావు. నీలో తపన లేదు, ఆశ లేదు, దేవుని సన్నిధానానికి వస్తావా? పోదాంలే, ఇంకోసేపు ఉండిపోదాంలే అనుకుంటూనే ఉంటామా లేదా? నిజంగా ఆశ అనేది ఉండాలి. ఆశ కలిగిన ప్రాణములను ఆయన తృప్తిపరిచే దేవుడండి. ఆశ కలిగినటువంటి జీవితాలను కూడా ఆయన బాగు చేసే దేవుడండి. అలనాడు రక్తస్రావము గల స్త్రీ ఎన్ని సంవత్సరముల నుంచి బాధపడుతుంది? ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు. ఒకవేళ ఆమె ఎక్కడ కూర్చోవాలన్నా బాధనే, 10 మందిలో నిలబడాలన్నా బాధనే,
అవునా కదా? ఎందుకంటే ఆమెకు కలిగినటువంటి రోగము అలాంటిదండి. అయితే ఆమె ఎంతగా విసుగు చెందింటుందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఒక స్త్రీకి 3 days or 5 days 3 రోజులు లేదా 5 రోజులు వచ్చిందనుకో, ఆ స్త్రీ ఎంతగానో బలహీనరాలైపోతుంది. కానీ ఆ స్త్రీ 12 సంవత్సరముల నుంచి ఎంతగా నలిగిపోయి ఉంటుందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అయితే ఆమె దగ్గర ఉన్న ధనాన్నంతా కూడా ఖర్చు చేసిందండి. కానీ చివరికి ఎక్కడ స్వస్థత కలుగుతుంది అనుకుంది? ఆమెలో ఒక ఆశ వచ్చింది. నేను దేవుని యొద్దకు వస్తే చాలు, ఆయన వస్త్రపు చెంగును ముట్టినా చాలు, ఆయన మాట విన్నా చాలు, నాకు స్వస్థత కలుగుతుంది అనుకుంది. అయితే ఆ జన సమూహములో నుండి కేవలము ఆయన వెనక నుండి వచ్చి ఆయన యొక్క వస్త్రపు చెంగును ముట్టిందండి. ముట్టగానే ఆ స్త్రీలో ఉన్నటువంటి ఆ బలహీనత అంతా కూడా వెడలిపోయినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. నిజంగా ఆమె విశ్వాసము ఆమెను స్వస్థపరిచిందండి. నిజంగా విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నాం. విశ్వాసము లేకుండా నువ్వు ఎంత మొరపెట్టినా, విశ్వాసము లేకుండా నువ్వు ఎంత దేవుని యొద్దకు వచ్చినా కూడా అది వ్యర్థమే అనేది. ఆశ లేకుండా, కోరిక లేకుండా, తపన లేకుండా నువ్వు దేవునికి మొరపెట్టినా అది శూన్యమే అనేది జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి. నిజంగా అంత జన సమూహములో తన శిష్యులు ఆయన చుట్టూ ఉన్నారు. అయినప్పటికీ ఆయన అంటూ ఉన్నాడు, నాలో నుండి ప్రభావము బయటకు వెడలిపోయింది అంటూ ఉన్నాడు. అయితే తన శిష్యులు అంటున్నాడు, ఇంతమంది జన సమూహము నీ పైన పడుతూ ఉన్నారే, అయితే నువ్వేంటి ఇలా అడుగుతుంటున్నావు ప్రభు అన్నప్పుడు, లేదు నాలో నుండి ప్రభావం వెళ్ళింది అంటే ఆమెను ఒక సాక్షిగా నిలబెట్టుకోవాలి, ఆమెను అందరి ఎదుట ఒక సాక్షిగా వాడుకోవాలని ఆయన నిలబెట్టుకున్నట్లు కూడా మనం చూస్తూ ఉంటున్నాం. నిజంగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ స్త్రీ ఒకవేళ ఆయన ఆశ లేకపోయింటే ఆమె డాక్టర్ల దగ్గరికి తిరిగిండవచ్చు, అనేకమైనటువంటి మాంత్రికుల యొద్దకు తిరిగిండవచ్చు, ఎక్కడెక్కడో తిరిగిండవచ్చు. ఆమె దగ్గర ఉన్న ధనాన్నంతా కూడా ఖర్చు చేసుకుంది, వ్యయము చేసుకుంది, అయినా కూడా ఎక్కడ కూడా నయము కాలేదండి. కేవలము యేసు యొద్దకు రాగానే దేవుడు ఆమెను ఏం చేశాడండి? ఆ రక్తధారలను ఆపినట్లు మనం చూస్తుంటాం. ఆమె విశ్వాసము ద్వారా స్వస్థత పొందుకున్నట్లు మనం చూస్తుంటాం. దేవుడు ఆమెను అనేకుల ఎదుట కూడా సాక్షిగా నిలబెట్టుకున్నట్లు మనం చూస్తాం. నిన్ను కూడా ఈ దేవుడు ఇది నాన్న ఒక సాక్షిగా నిలబెట్టుకోవాలని చూస్తూ ఉంటున్నాను. నీలో ఉన్న బలహీనత బట్టి, నీలో ఉన్నటువంటి ఆ సమస్యను బట్టి, నీలో ఉన్నటువంటి ఆ ఇబ్బందిని బట్టి, ఆ బాధన ఏదైతే ఉందో, అయితే ఆ బాధను దేవుడు తీసివేయడానికే నీకున్నాడండి. కానీ మనం ఏం చేస్తున్నాం? దేవుణ్ణి మరిచి ఈ లోకంలో ఉన్న సృష్టిలో ఉన్నటువంటి మనుషుల దగ్గరికి పరిగెత్తే వారంగా ఉంటున్నాం. కానీ ఆ స్త్రీ ఒకవేళ యేసు ప్రభులు చేసే కార్యములు విని ఉండవచ్చు, కానీ దేవుని యొద్దకు రాలేదండి. రక్తస్రావం గల స్త్రీ అప్పుడైతే ఇంకా ఆమె దగ్గర ఏమీ లేదు. ఇంకా నువ్వు తప్ప, మనం కూడా అనుకుంటుంటాం, నువ్వు తప్ప నాకు ఎవరు లేరు ప్రభువా అనుకుంటారా? అనుకరండి. అక్కడ ఇక్కడ డబ్బున్నంత వరకు అక్కడ తిరుగుతారు. డబ్బంతా ఖర్చు అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? ఇంకా నువ్వు నాకు దిక్కు ప్రభువా, నువ్వు తప్ప నాకు ఎవ్వరు ఏం చేయలేరయ్యా, నన్ను బ్రతికించుకో, ఒక సాక్షిగా అయినా నిలుపుకో, లేదా తీసుకో అంటారు. నిజంగా ఒక్కసారి జ్ఞాపకం వయసులో ఉన్నప్పుడు దేవుణ్ణి గుర్తెరగరు, కానీ వయసు అంతా అయిపోయిన తర్వాత ఈ వృద్ధాపదశలో నన్ను తీసుకోదేవా అంటారు. అవునా కదా? నిజంగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. అందుకోసమే దేవుని వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఏమని అంటే, బాల్య దినములనందే నీ సృష్టికర్తను నువ్వు స్మరణకు తెచ్చుకోనమాట. కానీ బాల్య దినములందు పిల్లలకు సృష్టికర్తను స్మరణకు తెప్పియము. మనం కూడా తెచ్చుకుంటారండి. ఎంతమంది తల్లులు పిల్లలకు కంఠత వాక్యాలు నేర్పుతున్నారండి? నేర్పుతున్నామా? ప్రతిరోజు ఒకసారి జ్ఞాపకం చేసుకో, అమ్మ మాకే చదువు రాదమ్మా, మేమేం చెప్పాలమ్మా,
నిజంగా వారు స్టడీ పరంగా 5వ తరగతి నుంచి మరి ఇంకా మంచిగా చదువుతారండి. నిజంగా ఒక్కసారి ప్రతి దినము ఒక వాక్యాన్నైనా ఒక వాక్యాన్నైనా వచనాన్ని చదివించే తల్లిదండ్రులముగా ఉండాలి. ఆనాడు తిమోతిని లోయీనికెళ్ళి ఎంత చక్కగా బాల్య దినంలోనే దేవుని యొక్క వాక్యాన్ని నేర్పించాడండి. నిజంగా మన పిల్లలు చిన్నప్పుడు, అందుకోసమే చెట్టై వంగనిదే మానైనాక వంగదండి. చిన్నప్పుడే మన పిల్లలను మనం మలుచుకుంటేనే పెద్దగైనాక మన చేతిలో వారు చేజారి తర్వాత ఎంత గోజాడినా కూడా వ్యర్థమేనండి. అందుకోసమే ఒక్కసారి మన జీవితాన్ని ఆత్మ పరిశీలన చేసుకున్నాం. లేయాలో ఉన్నటువంటి ఆ భయంను జ్ఞాపకం చేసుకోవచ్చు. లేయాలో ఉన్నటువంటి ఆ జబ్బు కళ్ళను బట్టి దేవుడు మరి తన తండ్రి అయినటువంటి లాబాను ద్వారా యాకోబు యొద్దకు పంపించినట్లు కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే అంత మాత్రమే కాకుండా లేయాను మాత్రమే ఎందుకు దేవుడు చూశాడు అంటే ఆమెలో ఉన్నటువంటి ఆ లోపము తనకు బయటికి రాకుండా పిల్లల ద్వారానైనా మర్చిపోతుందనే ఉద్దేశంతో దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడండి. నిజంగా జ్ఞాపకం చేసుకున్నాం. ఆమెను ఒక సాక్షిగా కూడా ఉంచుకున్నట్లు మనం చూస్తున్నాం. లేయ సౌందర్యవతే, అందమైనదే, సుందరమైనదే, కానీ ఆమెలో కొంత అహంభావము ఉంది. ఎందుకంటే నేను చాలా చక్కగా ఉన్నాను అనే ఒక అహంభావము ఉన్నది. అయితే దేవుడు ఎవరిని చూశాడండి? వీరిద్దరిలో లేయాను మాత్రమే చూశాడండి. నిజంగా మనకు కూడా అందం ఉందని విర్రవీగుతూ ఉన్నామేమో. ఇది నేను ఆత్మ పరిశీలన చేసుకుందాం. దేవుడు ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు. ఆయన కళ్ళు లోకమంతటా కూడా సంచారం చేస్తూ ఉన్నాయి అండి. నిజంగా మనం అనుకోవచ్చు, నన్ను దేవుడు చూడడం లేదులే అనుకోవచ్చు. చూడడం లేదండి. ఆయన నేత్రములు ఎలాంటివంటే అగ్ని జ్వాలల నేత్రములు గలవండి. నిజంగా ఆయన ఎంతో చక్కగా మనల్ని చూస్తూ ఉన్నాడు. నిజంగా నీలో ఉన్నటువంటి ఆ యొక్క తలంపులను తీసివేసుకోవాలండి. ఆ యొక్క చెడు తలంపులను, అది ఏదైనా సరే తీసివేసుకొని దేవుని యందు కొనియాడబడే స్త్రీగా ఉండాలి. అందుకోసమే జ్ఞాపకం చేసుకున్నట్లయితే యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని లేఖనములలోనే మనం చూస్తున్నాం. కీర్తనల గ్రంథము 128వ సంకీర్తనను జ్ఞాపకం చేసుకున్నట్లయితే మూడో వచనాన్ని ఒక్కటి చదువుకుందామండి. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగూ ఆశీర్వదింపబడతారు. దేవుని యందు భయభక్తులు గలవారే అలాగూ ఆశీర్వదింపబడతారు. లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండునంటే ఆమె యొక్క గర్భము తెరిచాడు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. ఎవరికి గర్భం దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారికి మాత్రమే, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు మాత్రమే ఇలాగూ ఆశీర్వదింపబడతారు అని లేఖనములలోనే మనం చూస్తుంటాం. అందుకోసం చివరిగా జ్ఞాపకం చేసుకొని ముగించేసుకుందామండి. సామెతల గ్రంథము 30వ అధ్యాయము చదవండి అమ్మా. 31వ అధ్యాయము 10వ వచనం కానుంచి ఒకసారి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇరవై 29వ వచనాన్ని మాత్రం చదువుకుందామండి. 28, 29. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు అందరు. చాలామంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు, కానీ వారందరిని నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. 30వ వచనం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము,
యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీయే కొనియాడబడుతూ ఉంది అని లేఖనములలోనే మనం చూస్తూ ఉంటాం. అందుకోసమే స్త్రీలమైన మనమందరము కూడా దేవుని యందలి భయము భక్తి కలిగి జీవించే వారముగా ఉండాలి. భయము భక్తి కలిగి మన కుటుంబాలను చక్కబరుచుకునే వారిగా ఉండాలి. భయము భక్తి, తల్లి ఏ త్రోవలు నడుస్తుందో పిల్లలు కూడా అదే త్రోవలో నడుస్తారండి. నడుస్తారా నడవరా? తల్లిదండ్రులు ఏ మార్గంలో అయితే నడుస్తారో మన పిల్లలు కూడా అదే మార్గంలో నడుస్తారండి. నిజంగా తండ్రి స్మోకింగ్ చేస్తూ పిల్లవాడికి డబ్బులు తీసుకొని నువ్వు బీడీలు దాపరా, సిగరెట్లు దాపరా అంటే పిల్లవాడు కూడా ఇవేంటో టేస్ట్గా ఉన్నాయేమని వాడు కూడా తాగా. అందుకోసమే తల్లిదండ్రులమైన మనము పిల్లలకు మాదిరికరమైనటువంటి తల్లిదండ్రులముగా ఉండాలి. చాలామంది తల్లిదండ్రులు ఎలా ఉన్నారంటే పిల్లలతో తెప్పించుకునే వారిగా ఉంటున్నారు. నువ్వు చెడిపోయినది కాక నీ పిల్లలను కూడా చేతులారా చెడగొడుతూ ఉంటున్నారు. నిజంగా పిల్లల చేత తెప్పించుకోవడం వల్ల పిల్లల జీవితాలను కూడా మనమే నాశనం చేస్తూ ఉంటున్నామండి. అందుకోసమే ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, తల్లిదండ్రులైనటువంటి వారు, అది తండ్రి అయితే స్మోకింగ్ చేయొచ్చు, డ్రింకింగ్ చేయొచ్చు, వానికి పైసలు ఇచ్చి ఏం చెప్తారు? ఎందుకంటే వారికి ఏం తెలియదు కనుక పిల్లవాడికి తాపరా అంటే వాడు కొడతాడనే భయంతో పోయి తీసుకొస్తారు. అవునా కాదా? నిజంగా స్త్రీ కుటుంబాన్ని చక్కబరుచుకోవాలండి. ఒకవేళ భర్త స్మోకింగ్ చేయొచ్చు, డ్రింకింగ్ చేయొచ్చు, కానీ వారిలో మార్పుని తీసుకురావాలి. వాటన్నిటికీ ఫుల్ స్టాప్ చెప్పి దేవుని సన్నిధానానికి నడిపించే స్త్రీగా ఉండాలి. నీ భర్తను నువ్వు నడిపించినప్పుడే నీ కుటుంబాన్ని నీవు చక్కబరుచుకుంటావు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. చాలామంది స్త్రీలు ఏం చేస్తున్నారంటే, ఒరే తాపరా మీ నాన్న కొడతాడు కానీ అతనితో ఎందుకు బాధ అని పంపించేవారిగా ఉంటారు. కానీ స్త్రీలు కూడా చేస్తూ ఉన్నారండి తప్పు. ఆకొక్కలు వేసుకునేది కాక నశం తిక్కుకునేది కాక ఏం చేస్తారు? ఒరే ఈ 5 రూపాయలు తీసుకొని పోయి తాపరా, లేకపోతే అంగట్లో దాపరా, మళ్ళీ ఇస్తామని చెప్పుపోరా. నిజంగా ఒక్కసారి మీ పిల్లలను మీరే చెడగొడుతున్నారండి. ఒక్కసారి తల్లిదండ్రులైనటువంటి వారు మన పిల్లల భవిష్యత్తును మన చేతుల్లో ఉంది కనుక వారిని మనం చక్కబరుచుకోవాలి, వారిని మంచి ప్రయోజనగా చేయాలి, కానీ వారిని నాశనానికి నడపకూడదండి. కానీ చాలామంది స్త్రీలు, చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే లోక విధానంలోనే పిల్లలను పెంచుతూ ఉన్నారండి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీయే కొనియాడబడుతుంది. ఆ కుటుంబము మాత్రమే ఆశీర్వదింపబడుతుంది అనేది కూడా జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారిని ఇలాగూ ఆశీర్వదించేదను అని లేఖనములలోనే మరి 28వ సంకీర్తన 3వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. నిజంగా మనం కూడా దేవుని యందలి భయము భక్తి కలిగినప్పుడే దేవుడు మనలను కూడా ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే మనకు అనుకోవచ్చు మనం మంచి టాలెంట్ పర్సన్ అనుకోవచ్చు, కానీ నీ టాలెంట్ ఈ లోక జ్ఞానము వెర్రితనం అండి. అందుకోసమే భక్తుడు చాలా చక్కగా పాట పాడతాడు కదా, జ్ఞాని మాయనో శాస్త్రి మాయనో ఈ లోకపు తర్కవాది మాయనో. నిజంగా జ్ఞాని ఈ లోక జ్ఞానం అంతా కూడా దేవుని దృష్టికి వెర్రితనం అండి. అందుకోసమే ఈ లోక జ్ఞానము కలిగి మనము జీవించకుండా దైవ జ్ఞానము కలిగి దేవుని బిడలుగా ఉంటూ ఆయన యందు భయభక్తులు కలిగిన వారముగా ఉంటూ మన కుటుంబాలను చక్కబరుచుకుంటూ మన యొక్క కుటుంబాలను దేవుని మార్గంలో నడిపించుకున్నట్లయితే దేవుడు తన కుటుంబాన్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి అని మనం లేఖనములలోనే మనం చూస్తున్నాం. అందుకోసమే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి గృహములో మనం ఎలా ఉండాలి అంటే ఎలా ఉండాలండి? జ్ఞానము కలిగిన స్త్రీలముగా ఉండాలంట. గృహంలో ఎలా ఉండాలంట? నాకేంలే ఏది ఎట్టబోతే నాకే చేసి పెడుతున్నాను కదా, పోయింది కదా, అది కాదండి. జ్ఞానముతో కుటుంబాన్ని కట్టుకోవాలండి. మరి జ్ఞానం కలిగి ఉంటున్నావా అండి? నువ్వు నీ అందాన్ని బట్టి నువ్వు విర్రవిగుతున్నావా?
నీ మాట తీరును బట్టి నువ్వు విర్రవేగుతూ ఉన్నావా? ఇది నా ఆత్మ పరిశీలన చేసుకుందాం. అందము మోసకరం అంటున్నాడు దేవుడు. నీకెంత అందం ఉన్నా దేవుని యందు భయభక్తులు లేకపోతే వ్యర్థమే. ఎంత ధనం ఉన్నా దేవుని యందు భయభక్తులు లేకపోతే వ్యర్థమే. ఎన్ని ఉన్నా కూడా ఆయన యందు భయము భక్తి లేకపోతే అన్నీ కూడా వ్యర్థమే అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. నిజంగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం ఆశీర్వదింపబడాలన్నా, మనం దీవింపబడాలన్నా దేవుని యందలి భయము భక్తి కలిగి ఉండాలి. మనకు కలిగిన శ్రమను బట్టి మనం ఎవరి యొద్దకు రావాలి? యెహోవా యొద్దకు రావాలండి. వస్తూ ఉన్నామా? ఒకసారి జ్ఞాపకం చివరిగా చదివినటువంటి లేఖనాన్ని చదివి ముగించేసుకుందామండి. 55వ సంకీర్తన 22వ వచనము. 21 నుంచి ఒకసారి చదువుకుందామండి. వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగా ఉన్నవి, అయితే వారి హృదయంలో కలహం ఉన్నది. వారి మాటలు చమురు కంటే నునుపైనవి, అయితే అవి వరదీసిన కత్తుల వలె. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతివంతులను ఎన్నడూ కదలేను. దేవా, నాశన కూపములో నీవు వారిని పడవేయుదువు. రక్తాపరాధాలు వంచకులను సగము కాలమైన బ్రతకరు. నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను అంటున్నా. మనమందరము కూడా దేవుని యందు నమ్మిక ఉంచే వారముగా ఉండాలంట. అయితే నమ్మిక ఉంచి ఉండాలి అంటే ఆయన యందు ఆశతో జీవించే వారముగా ఉండాలి, విశ్వాసం ఉంచే వారముగా ఉండాలి, భయభక్తులు కలిగిన వారముగా ఉండాలి. అప్పుడే నీ భారాన్ని యెహోవా, నీకు దేవుడంటే తెలియదు, ఆయన కార్యములు తెలియదు, ఆయన ఆశ లేదు, కానీ నువ్వు దేవుని పైన నీ భారాన్ని మోపుతావండి? మోపుతామా? దేవుడంటేనే తెలియదు ఫస్ట్, అవునా కదా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు ఉన్నా, ఎంత బాధ ఉన్నా కూడా నీ బాధ అంతా కూడా ఎక్కడ వేయాలంట? వేస్తే ఆయన ఏం చేస్తాడు? మనుషుల దగ్గరికి పోతావు, వారేం నీ భారాన్ని తీరుస్తారా? బరువు కనుక కొద్దిసేపు తను ఎత్తుకొని దించుతుందా? దించదండి. నీ భారాన్ని యెహోవా మీద మోపినప్పుడే ఆయన నీ భారాన్ని తీరుస్తాడండి. కానీ ఆ మనిషి ఏం చేయలేదండి, తీరుస్తుందా? ఇంకా ఆ మనిషి ఒకరికి పోయి చెప్తుంది, కానీ మనం పల్చైపోతాం. అందుకోసమే నీ భారాన్ని యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొని. ఈ మనుషులు ఎవ్వరు కూడా మనల్ని ఆదుకోరండి. ఆదుకుంటారా? కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో, ఇబ్బందులు, ఇరుకుల్లో ఎవ్వరు కూడా మనల్ని ఆదుకొనరు. దేవుడే మనల్ని ఆదుకుంటాడు కనుక మనము ఆయన యందు నమ్మిక ఉంచే వారంగా ఉండాలి. ఆయన యందు నమ్మిక ఉంచి ఆయన యందు భయభక్తులు కలిగి మన భారాన్ని ఆయన మీద మోపినప్పుడు ఆయన మనల్ని ఆదుకొనే దేవుడుగా ఉన్నాడు అనేది జ్ఞాపకం చేసుకుంటూ దేవుడి చిన్న వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. అందరం తల్లు వంచుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. ప్రార్థన. మన మధ్యలో ఉన్నటువంటి లక్ష్మక్క గారు ప్రార్థనలు నడిపిస్తారు. హనుమంతన్న గారి సతీమణి లక్ష్మక్క గారు ప్రార్థనలు నడిపిస్తారు. ప్రభువా, నీకే స్తుతులు స్తోత్రం. నైనా ప్రభువా, నీకేనైనా వందనాలు. ప్రేమగలనైనా పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, నీకే వందనాలు, స్తుతులు స్తోత్రం. నైనా ప్రభువా, ఇంతవరకు స్తుతించాం నైనా ప్రభువా. ఇన్న వాక్యాన్ని మా హృదయాల్లో, మా అందరి హృదయాల్లో ఫలించాలని అడుగుతున్నాం నైనా ప్రభువా. నీకే వందనాలు, స్తుతులు స్తోత్రం. నైనా ప్రభు, ఏమిచ్చినా నీ రుణం తీర్చలేం నైనా ప్రభువా. ఆఖరి రక్తం బట్టి వరకు మా కొరకు ప్రాణం పెట్టినావు యేసయ్యా. నీకే వందనాలు, స్తుతులు స్తోత్రం. నైనా ప్రభువా, ఏమిచ్చినా నీ రుణం తీర్చలేం నైనా ప్రభువా. పాపులమైన మమ్మల్ని క్షమించి నైనా ప్రభువా. వీళ్ళే